వెల్కమ్ టు పూరాలోకల్. దేశంలో హిమాలయ పర్వత ప్రాంతాలు ప్రకృతి విపత్తులతో విలవిల్లాడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రజౌరి, డోడా, కిష్వార్ జిల్లాలతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో కుండపోత వర్షాలు, భీకర వరదలు, కొండ చర్యలు విరిగిపడటంతో జనజీవనం తీవ్రంగా అస్తవ్యస్తమైంది. వాతావరణ మార్పులకు తోడు విపరీతమైన మానవ ప్రమేయమేనని ఈ విధ్వంసానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 1950 నుంచి హిందూ కుష్ హిమాలయ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటు కంటే 2 డిగ్రీల సెల్సియస్ మేర పెరగ్గా గత 2 దశాబ్దాల్లో జమ్మూ కాశ్మీర్లో ఉష్ణోగ్రత 1 డిగ్రీ మేర పెరిగింది. అభివృద్ధి పేరిట కొండవాళ్లను ఇష్టారాజ్యంగా తవ్వేసి రహదారులు, సొరంగాలు, హైడ్రో ప్రాజెక్టులు నిర్మించడం, పర్యాటకం కోసం ఆక్రమణలను చేపట్టడంతో ప్రమాదం మరింత తీవ్రమైంది. కేవలం 2 సంవత్సరాల్లోనే హిమాలయాల్లో చెట్లు విస్తీర్ణం 2.27% మేర తగ్గిపోయింది. పరిశ్రమలు, వాహనాల కాలుష్యం వల్ల హిమాలయాలపై నల్లటి బూడిద పేరుకుపోయి మంచు వేగంగా కరిగిపోతుంది. ఈ శతాబ్దం చివరి నాటికి హిందూ కుష్ ప్రాంతంలో 80% హిమానీ నదాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందనడానికి అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అదే జరిగితే గంగా సింధు మైదానంలో తాగునీటి ఎద్దడి ఏర్పడి దాదాపు 70 కోట్ల మంది జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని మహేష్ కమిటీ, చోప్రా సంఘం సూచనలతో పాటు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్టుగా అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సరైన సమతౌల్యం పాటించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.